యూపీఏ హయాంలో ఆరంభమైన ఓ బృహత్తర కార్యక్రమానికి జన్ధన్ యోజనగా నరేంద్ర మోదీ పేరు మార్చారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం గురువారం వ్యాఖ్యానించారు. తమ పాలనలో అమలు జరిగిన ఆ పథకంలో భాగంగా 2005-2014 మధ్యకాలంలో పేదల కోసం లక్షలాది బ్యాంక్ అకౌంట్లు తెరుచుకున్నాయని ఆయన అన్నారు. ఇది రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ సి రంగరాజన్ మెథడ్లో మెరిసిన ఆలోచనని, 2005లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ పథకాన్ని ఆరంభించినప్పుడు వైవి రెడ్డి ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారని, ఆ తర్వాత దువ్వూరి సుబ్బారావు ఆ కర్తవ్యాన్ని కొనసాగించారని చిదంబరం గుర్తు చేశారు. 2012లో ఈ పథకానికి బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్గా పేరు మార్చామని, ఆ తర్వాత నరేంద్ర మోదీ వచ్చి దీనిని జన్ధన్ యోజనగా పిలిచారని చిదంబరం చెప్పుకొచ్చారు. ఆర్బీఐ మాజీ గవర్నర్లందరికీ ఈ సందర్భంగా ప్రశంసలు దక్కాల్సిందేనని అన్నారాయన. జన్ధన్ యోజన మొదలై బుధవారం నాటికి 10 ఏళ్లైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా బీజేపీ పెద్దలంతా ఆ పథకాన్ని ఆకాశానికెత్తేసిన నేపథ్యంలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. తమ ఆలోచనలను, పథకాలను ఎదుటిపక్షం ఎగరేసుకుపోయిందన్న విమర్శ రాజకీయాల్లో ఉన్నదే. ఆయన వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు, కానీ వాటి వెనుక ఉన్న రాజకీయోద్దేశాలను పక్కన పెడితే జన్ధన్ విజయవంతమైందని మాజీ ఆర్థిక మంత్రి కూడా భావిస్తున్నట్టు ఉంది. ఆర్థిక వ్యవస్థకు వెలుపల ఉండిపోయిన కోట్లాది మందిని ఆర్థిక వ్యవస్థ పరిధిలోకి తెచ్చిన ఈ బృహత్ పథకం అద్భుత విజయాలు సాధించిందని ప్రభుత్వం ప్రకటించింది. 10 ఏళ్ల అనంతరం 53% జన్ధన్ యోజన లబ్ధిదారులు ఉండగా, అందులో 30 కోట్ల మంది మహిళల ఖాతాల్లో జమ చేసిన మొత్తం 31 లక్షల కోట్లు. 2015 మార్చిలో 15.67 కోట్ల ఖాతాలు ఉన్నాయని అంటున్నందున పెరుగుదల 3 రెట్లకు పైగానే ఉన్నట్లు. 66% ఖాతాదారులు గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్నారట. రూపే కార్డులు ఇచ్చినందుకు ఖాతాదారులకు తమ ఖాతాల్లో ఉన్న సొమ్ముతో లావాదేవీలు నిర్వహించుకోగలరు. బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉండిపోయిన వారికి పూర్తి ఉచితంగా ఖాతాలు తెరవడం, పొదుపు, రుణం, బీమా ఇత్యాది అవకాశాలను వాటి ద్వారా కల్పించడం పేదలకు ఖచ్చితంగా మేలు చేస్తుంది. ఆధార్ వ్యవస్థ మరింత పదునుదేలడం, మొబైల్ సేవలు విస్తరించడం, మారుమూల గ్రామాల్లో సైతం ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం వంటివి ఈ లక్ష్య సాధనకు ఉపకరించాయి. జన్ధన్, ఆధార్, మొబైల్ అనుసంధానం ద్వారా ఏర్పడిన ఈ వ్యవస్థ అప్పటికే వేగం పుంజుకున్న డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ను మరింత సునాయాసం చేసింది. వివిధ సంక్షేమ పథకాల్లో భాగంగా ప్రజలకు అందించాల్సిన వస్తువులు, సేవలకు బదులు వారి ఖాతాల్లో కొంత సొమ్ము వేస్తే వదిలిపోతుందన్న భావన ఈ జీరో ఖాతాలకు పునాది. సబ్సిడీలు దారిమళ్లకుండా, దళారులు, మధ్యవర్తులు మధ్యలో దోచేయకుండా ఈ ఖాతాల్లోకి ప్రత్యక్ష బదిలీ నిరంతరాయంగా జరిగిపోతోందని ప్రభుత్వం సంతోషిస్తోంది. రెండు 2020-22 మధ్య కేవలం 3 ఏళ్లలోనే 8 లక్షల కోట్లు నేరుగా ఈ బ్యాంకు ఖాతాల్లో పడ్డాయి. సంపాదించిన సొమ్ము దొంగల బారిన పడకుండా పొదుపును బట్టి మరింత అప్పు పుట్టే అవకాశం పెరిగినందున పేదలు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా ఈ వ్యవస్థ ఉపకరిస్తోంది. మహిళలకు సొంత ఖాతాలు, వాటిలో డబ్బులు ఉండడం, పొదుపు, రుణాలకు అవకాశాలు పెరగడం వారి సాధికారతకు, ఆర్థిక స్వావలంబనకు వీలు కల్పిస్తుంది. సమ్మిళిత ఆర్థికాభివృద్ధికి ఈ పథకం ప్రబల నిదర్శనమని, సామాజికంగా ఇది అద్భుతాలు చేసిందని, నేరాలు, మద్యం వినియోగం బాగా తగ్గాయని ప్రభుత్వం చెబుతోంది. జన్ధన్ పథకంలో ఇప్పటివరకు సాధించిన ప్రగతికి సంతోషిస్తూనే దాదాపు అన్ని ప్రభుత్వ పథకాలకు ఈ ఖాతాలు కీలకంగా మారిన తరుణంలో ఈ విధానానికి ఆవల మిగిలిపోయిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఖాతాలు లేని కారణంగా వారు సంక్షేమ పథకాలకు దూరం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 10 ఏళ్ల ప్రయాణంలో ఈ పథకం సాధించిన ఫలితాలు, ప్రభావాలతో పాటు ఇంకా మిగిలి ఉన్నదెంతో అధ్యయనం చేయగలిగితే విజయాన్ని మరింత ఖచ్చితంగా అంచనా వేయొచ్చు.